భైరవ ద్వీపం ఆదిత్య 369 తర్వాత వచ్చిన ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాడు బాలయ్య. 1994 ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రయోగాలకు ఎప్పుడు ముందు ఉండే బాలయ్య మాస్ కథానాయకుడిగా, గ్లామరస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. బాలయ్య కురూపిగా చేయటం అప్పట్లో సంచలనం. బాలయ్య ఈ పాత్ర మేకప్ కోసమే ఏకంగా 2 గంటల టైం పట్టేదట. భోజనం చేయాలంటే మేకప్ తీయాలి, తీస్తే మళ్ళీ 2 గంటలు వేస్ట్. సమయం వృధా కాకూడదని బాలకృష్ణ దాదాపు 10 రోజుల పాటు కేవలం జ్యూసులు మాత్రమే తాగేవారట. ఇలా తనదైన శ్రమతో తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి జానపదాన్ని అందించాడు ఈ నటసింహం. ఇక సినిమా సక్సెస్ విషయానికొస్తే ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా 3 రాష్ట్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక సినిమా భైరవ ద్వీపం. ఫుల్ టాక్స్ లో 58 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా లేట్ రన్ లో 26 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇక 28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందంటే ఆడియన్స్ కి సినిమా ఎంతగా నచ్చిందో అర్థమవుతుంది. చూడాలి మరి ఆదిత్య 369 లాగా దీన్ని కూడా రిలీజ్ చేస్తారో లేదో. For more videos like this, subscribe Big TV channel.